నమస్కారం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ గత 2-3 రోజులు పెట్టి చాలా ఉత్కంఠగా వస్తున్న టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతారా, ఎలాంటి ప్రశ్నలు చేస్తారు ఇది అని. చాలామంది ఏమి హాజరైనా సరే ఏముంది గవర్నర్ ప్రసంగం అయిపోయిన వెంటనే ఆయన బయటికి వెళ్ళిపోతారు, ఎక్కువసేపు ఉండరు అని మాట్లాడింది. అయితే ఈరోజు ముచ్చటగా మూడోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వెళ్ళారు అని కంప్లైంట్స్. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ గవర్నర్ ప్రసంగం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఈ ఓవరాల్గా ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? అంటే అంతా స్క్రిప్ట్ ప్రకారమే ఉంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ 11 మంది సభ్యులు వచ్చారు, ఖచ్చితంగా వస్తే ఫోకస్ ఉంటుంది కాబట్టి కాసేపు అది ఉన్నప్పటికీ గవర్నర్ ప్రసంగము మీకు తెలుసు, గవర్నర్లు అనేవాళ్ళు లాంఛనప్రాయమైన వాళ్ళు. పాపం ఈ గవర్నర్ 2023లో వచ్చాడు. సో గత ప్రభుత్వంలో కూడా నేను ఇందాకే చూసా, గతసారి ఏం చెప్పారు అంటే గతంలో అంటే ఈ 2 ఏళ్లలో కాదు 23-24లో అంతా ఆ ప్రభుత్వం చాలా బాగుంది అది ఇది అని చెప్పారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. కానీ వీళ్ళు రాసిచ్చి చదవడమే కదా, అంతే కదా, అది చదవాలి. చదవకపోతే కూడా పొరపాటే, ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు మాట్లాడాలి. ఈ గవర్నర్ ప్రత్యేకించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు, కోరి తెచ్చుకున్నారు, వీళ్ళతో కూడా సెయిల్ అవుతున్నారు. అందుకని ఆయన మామూలుగా ప్రభుత్వం బాగుంది, కాకపోతే గత ప్రభుత్వంలో అన్ని దెబ్బతిన్నాయి, మళ్ళీ మేము పట్టాలు ఎక్కిస్తున్నాము ఈ పద్ధతిలో చెప్పారు. సూపర్ 6 బాగా అమలు చేస్తున్నాం అనేది కూడా చెప్పారు. దానికంటే ముందే స్పీకర్ అయిన పాత్ర కూడా కొంచెం అన్ని టైటన్ చేయటము. మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడాము, డిజిటల్ సంతకం పెట్టాలి ఆ లోపలికి వచ్చి అది కూడా పెట్టడం, దీని ద్వారా కొంత టైట్ చేశారు. ఇంకా మీరు అన్నది ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు రాకముందే సభ బయటే మాట్లాడారు, మాకు ప్రతిపక్ష హోదా అది ఇవ్వకపోవడం మీద ఆందోళన చేస్తామని. సో గవర్నర్ మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపల రాకపోకల మీద కూడా మన మీడియా సోదరులు అత్యుత్సాహంగా వాళ్ళని చూసి వీళ్ళు మొహం మార్చుకున్నారని, వీళ్ళని చూసి వాళ్ళని, ఇవన్నీ రకరకాల సినిమా లెవెల్లో వాళ్ళ హావభావాలు లేకపోతే వాళ్ళ కోపతాపాలు అన్నింటినీ కూడా, అలాగే పవన్ ఎవరు పిలిచారు, ఎక్కడ కూర్చున్నారు, నాకు పొద్దునే అనిపించి నేను ఒకసారి చెక్ చేశా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదా రాజ్యాంగంలో లేకపోయినా ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ సీటింగ్ అంటే ఏమన్నా ప్రత్యేకంగా ఉంటుందా, అవకాశం ఉందా లేదా అని స్పీకర్ తలుచుకుంటే ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా సంగతి అలా ఉంచి దాన్ని తర్వాత చర్చిద్దాం. స్పీకర్ తలుచుకుంటే ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఉప ముఖ్యమంత్రికి. అంటే ముఖ్యమంత్రి అంత పెద్దది కాకపోయినా అలా ఏం చేయరు అనుకోండి. ఆయన కేసు కూర్చుంటుంటారు అనుకుంటా, కూర్చున్నారు. తర్వాత జగన్ నినాదాలు కాసేపు చేశారు, ముఖ్యంగా పీపీపీ మీద వీటి మీద చేసేసి వాళ్ళు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారని స్పీకర్ అభివర్ణించారు. ఏమో 11 మంది వచ్చారు 11 నిమిషాలకు వెళ్ళారని, 11 అనేది 11వ తేదీ ఆలోచించే పెట్టుకుంటారు. అది అందులో మీకు ఏమి సందేహం లేదు. అంతా 11 లాగా ఈ 11 కథ నడుస్తూ ఉంది. సో వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళు ఇంకా రేపటి నుంచి బహుశా ఇంకా రాకపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు సమావేశమై ఎజెండా అది డిసైడ్ చేశారు. నిజానికి మార్చి 12 అది అంటున్నారు, కానీ మధ్యలో మహాశివరాత్రి సెలవులు, ఆ తర్వాత సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడా పోటీలు, 14వ తేదీ బడ్జెట్ సమర్పణ, ఈ వ్యవహారాలు, ఈ తతంగాలన్నీ ఉన్నాయి. సో ఇంకొకటేమో కీలకంగా ఒక 6 ఆర్డినెన్స్లేమో రీప్లేస్ చేయాల్సి ఉంది. దాంతోపాటు అన్నీ మా ఉన్న సమస్యలకు సమాధానం చెప్పాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్తున్నారు. రాజధాని గురించి కానీ, నిధుల గురించి కేంద్రానికి వెళ్ళి రావటం ఇట్లాంటివి అయితే చెప్పండి, మనం తర్వాత ఎలాగో విడిగా చర్చిస్తాం కాబట్టి రాష్ట్రంలో ఉండే రాజకీయ అంశాలకు మేము సమాధానం చెప్తాము, కేసులు ఇవన్నీ. కానీ ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి సమాధానం చెప్పడం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే సామాన్యంగా సినిమాల్లో, తెలుగు సినిమాలు మీరు చూస్తే బలమైన ప్రతినాయకుడిని పెట్టుకుంటారు. బలమైన ప్రతినాయకుడు ఉంటే హీరో ఎలివేట్ కావాలి అంటే అది అంతకంత కూడా మన దగ్గర అది తగ్గుతుంది. బాహుబలికి బల్లాల దేవే ఉండాలి కదా, ఉంటే కదా, లేకపోతే ఏమాత్రం అది సమానంగా ఉండాలి. రామారావు లాంటి వాళ్ళు అందుకే కదా 2 పాత్రలు తమే వేసి అంటే సమానస్థ, ఇక్కడ కృష్ణుడు ఆయన దుర్యోధన, ఇవన్నీ కూడా ఎందుకంటే బియ్యానికైనా కయ్యానికైనా